శ్రీవారి వార్షిక వసంతోత్సవాలకు తిరుమల పుణ్యక్షేత్రం ముస్తాబవుతుంది. ప్రతి ఏటా స్వామివారికి వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు ఈ ఉత్సవాలను టీటీడీ నిర్వహిస్తుంది. వసంత ఋతువులో జరిగే ఈ వేడుక చైత్ర పూర్ణిమ రోజుకు ముగిసేలా 3 రోజుల పాటు కనుల పండుగగా సాగనుంది. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయం మరో ఉత్సవానికి సిద్ధమైంది. ఏప్రిల్ 10వ తేదీ నుంచి తిరుమలలో వార్షిక వసంతోత్సవాలు ఘనంగా నిర్వహించనుంది టీటీడీ. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను సాధారణంగా ఆలయం వెనుక వైపున ఉండే వసంత మండపంలో నిర్వహిస్తుంది టీటీడీ. ప్రతి ఏటా చైత్రశుద్ధ త్రయోదశి రోజున మొదలై చైత్ర పూర్ణిమ రోజు ముగిసేలా 3 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను 1460లో విజయనగర రాజు అయిన అచ్యుతరాయలు ప్రారంభించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. వసంతోత్సవాలకు ముందు రోజు అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు అర్చకులు. ఇందులో భాగంగా పుణ్యహావచనం, స్వామివారితో పాటు ప్రకృతి దేవతలకు శాంతి పూజలు నిర్వహిస్తారు. అనంతరం సంప్రోక్షణాది క్రతువులు నిర్వహించి వసంతోత్సవాలకు ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండేందుకు నవధాన్యాలతో అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ఆలయ పండితులు నిర్వహిస్తారు. చైత్ర పౌర్ణమితో పూర్తయ్యే విధంగా 3 రోజుల పాటు వసంతోత్సవాలు ప్రతి ఏటా వైభవంగా నిర్వహించబడతాయి. ఈ వసంతోత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారిని మేళతాళాలతో ఊరేగింపుగా వసంత మండపానికి చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం 2 గంటలకి గోక్షీరము, గోదది, మధు, నారికేళోదకము, చందనోదకము, హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతో విశేష వేద పారాయణ నడుమ స్వామివారికి వసంతోత్సవం నిర్వహించబడుతుంది. సాయంకాలం ఆస్థానం పూర్తయిన తర్వాత 4 తిరువీధుల ఉత్సవం జరుపుకుంటారు. 2వ రోజు వసంతోత్సవంలో భాగంగా శ్రీ ఉభయ దేవేలతో మలయప్ప స్వామివారు స్వర్ణరథం పైన వేయించేసి 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని వసంత మండపానికి చేరుకుంటారు. వసంత మండపంలో యథావిధిగా స్వామివారికి వైభవంగా స్థాపన తిరుమంజనం నిర్వహించబడుతుంది. వసంత ఋతువుల్లో శ్రీ మలయప్ప స్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవమని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించడమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ. వసంతోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 10న తిరుప్పావడ సేవ, ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. 3వ రోజు వసంతోత్సవాల్లో భాగంగా 3 యుగమూర్తులైనటువంటి రాముల వారు, సీతామ్మవారు, లక్ష్మణ స్వామి, హనుమంతుల వారు, మరొక తిరుచిపైన శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో, మరొక తిరుచిపైన ద్వాపర యుగమూర్తి అయిన కృష్ణస్వామివారు, రుక్మిణమ్మవారితో కలిసి మేళతాళాలతో ఊరేగింపుగా వసంత మండపానికి చేరుకుంటారు. వీరి ముగ్గురికి ఏకకాలంలో వైభవంగా స్థాపన తిరుమంజనం నిర్వహించబడుతుంది. ఆ రోజు ఆస్థానం తిరువీధి ఉత్సవంతో 3 రోజుల వసంతోత్సవాలు పూర్తవుతాయి. వసంతోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి.